హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల వీడియో చేయలేకపోయాను. యాక్చువల్లీ మా మదర్కి ఈ కరోనా వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. అదైతే నాకు అర్థమైంది. ఈ వీడియోలో అయితే జాబ్స్ గురించి బాగా డీటెయిల్, అంటే ఎక్కడ జాబ్ పోర్టల్స్ ఏంటి, మీరు శాలరీస్ ఎలా ఉంటాయి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. సో మనం ఆల్మోస్ట్ 3 weeks అవుతుంది అనుకుంటా వీడియో పెట్టి. కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల వీడియో చేయలేకపోయాను. యాక్చువల్లీ మా మదర్కి కొంచెం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. సో షీఈస్ గెటింగ్ బెటర్. స్టిల్ ఇంకా రికవర్ అయితే కంప్లీట్ రికవర్ అవ్వలేదు, బట్ కండిషన్ స్టేబుల్గా ఉంది. సో లాస్ట్ 2 weeks కొంచెం పనుల మీద అంటే నేను ఇక్కడే ఉన్నాను కానీ, బట్ దాని గురించి దాని రిలేటెడ్ కొన్ని పనులు కానీ ఆలోచనలు వల్ల కానీ వీడియోస్ ఏం చేయలేకపోయాను. బట్ ఎనీవే, సో ఈ కరోనా వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. అదైతే నాకు అర్థమైంది. ఎస్పెషల్లీ మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కనుక చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ హాస్పిటల్స్ కానీ, అంటే ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ దొరకటం కానీ, ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఈ వీటిలో చాలా ఇబ్బందిగా ఉంది. హోప్ఫుల్లీ వీ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. అలానే ఇక్కడ కెనడాలో ఇంకా ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతుంది, సేమ్ యాజ్ ఇన్ ఇండియాలో ఎలా మే ఎండ్ వరకు ఉందో, అంటే ఇక్కడ మాకు ఎస్పెషల్లీ ఒంటారియోలో ఏంటంటే నేను ఉండే ప్రావిన్స్లో మే 30th వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. ఎనీవే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్. సో అయితే ఈ వీడియోలో మెయిన్లీ నేను చాలామంది ఐ థింక్ ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే, స్టూడెంట్స్ అంటే స్టూడెంట్గా వస్తే ఆర్ లైక్ పిఆర్ అప్లై చేసుకోవటం ఎలా, అంటే ఇండియాలో చదువుకొని పిఆర్ అప్లై చేయవచ్చా, అలానే జాబ్స్ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి రిలేటెడ్గా మనం డిస్కస్ చేద్దాము. కొన్ని క్వశ్చన్స్ అడిగారు కామెంట్స్ సెక్షన్లో. నేను అవి కొన్ని నాకు కుదిరిన నేను ఆన్సర్ చేస్తాను ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్లీ మనం ఈ వీడియోలో అయితే జాబ్స్ గురించి బాగా డీటెయిల్, అంటే ఎక్కడ జాబ్ పోర్టల్స్ ఏంటి, మీరు శాలరీస్ ఎలా ఉంటాయి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఫస్ట్ థింగ్, అంటే లైక్ నేను చెప్పినట్టు కామెంట్స్లో నాకు చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఇండియాలో చదువుకుంటున్నాను, అలానే జాబ్ చేస్తున్నాను. సో ఇండియాలో చదువుకుంటూ జాబ్ చేస్తే ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుందా అని ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు. ఎస్, తప్పకుండా కౌంట్ అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ కెనడాలో మీరు అంటే యువర్ ఫారెన్ స్టూడెంట్, రైట్? కెనడాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ లాగా వచ్చి అయితే మీకు పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి పర్మిట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కౌంట్ అవ్వదు. సో యూ హ్యావ్ టు వర్క్ ఫుల్ టైం. అంటే కెనడాలో ఎక్స్పీరియన్స్ కౌంట్ అవ్వాలి అంటే ఫుల్ టైం ఉండాలి. బట్ మనం ఇండియాలో కానీ ఆర్ వాట్ ఎవర్ ద కంట్రీ ఆర్ వాట్ ఎవర్ ద ప్లేస్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, అక్కడ మీరు మీ ఎక్స్పీరియన్స్ జాబ్ ప్యారలల్గా చేసుకున్నా కానీ అవి రెండు కౌంట్ అవుతాయి. బట్ ఏంటంటే జాబ్ అనేది ఫుల్ టైం జాబ్ కింద కన్సిడర్ చేయాలంటే మినిమం 35 hours అన్నా మీరు వర్క్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ వన్ సినారియో. అండ్ చాలామంది ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే, ఎన్ఓసి అంటే ఎన్ఓసి బేస్ మీద కూడా అంటే క్రైటీరియా ఉంటుందా, లేదా అంత సిఆర్ఎస్ అంటే కాంప్రిహెన్సివ్ స్కోర్ మీదనే పిఆర్లో ప్రిఫరెన్స్ ఉంటుందా? సో పిఆర్ ఫెడరల్ లెవెల్లో గనక డ్రా తీసినప్పుడు లేదా సెలెక్షన్ చేసినప్పుడు మీ జాబ్, యాజ్ లాంగ్ యాజ్ మీ జాబ్ ఎన్ఓసి లిస్ట్లో ఉంటే సరిపోతుంది. అంతేగాని వీడు డాక్టర్ కాబట్టి
ఫస్ట్ ప్రిఫరెన్స్, యాక్టర్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అలా ఏమి ఉండదండి. మీ టోటల్ కాంప్రిహెన్సివ్ స్కోర్ మీదనే ఆ పలానా డేట్ కట్ ఆఫ్ డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి బేస్డ్ ఆన్ ద నీడ్, అంటే బేస్డ్ ఆన్ ద నీడ్ కొన్ని ప్రొఫెషన్స్ని మాత్రమే, అంటే మేము ఈ పలానా డేట్లో ఓన్లీ మేము ఇంజనీర్స్నే పిలుద్దాం అనుకుంటున్నాము అని వాళ్ళు పిలవచ్చు కూడా. అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రావిన్స్, అంటే ఇప్పుడు లెట్స్ సే ఒంటారియో ఉందనుకోండి, ఒంటారియో దే హ్యావ్ దిర్ ఓన్ ప్రావిన్షియల్ నామినేషన్. అంటే ఫెడరల్ మీ పూల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రావిన్షియల్కి ఎలిజిబుల్ అయి ఉంటారో, ప్రావిన్షియల్లో మేబీ ఒంటారియో మొన్న ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్నే పిలిచిందనమాట. లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ మేనేజర్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనలిస్ట్, ఈ ప్రొఫెషన్స్ ఉన్న ఒక 5 or 6 ప్రొఫెషన్స్ ఉన్నాయన్నమాట సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్. వాళ్ళని మాత్రమే పిలిచింది. సో అలా ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ మీరు అంటే ఓన్లీ ఈ ప్రొఫెషన్ అయితేనే అదేంటది, ఐ మీన్ ఇంకా 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 వేరే విధంగా మీకు అయితే పాయింట్స్ బేస్ మీదే ఉంటుంది ఫస్ట్ క్రైటీరియా. బట్ ఒక్కొక్కసారి ఓన్లీ ఉన్న ఒక ప్రొఫెషన్ని మాత్రమే పిలుస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఇంకా ఇంకా అలానే ప్రావిన్షియల్ అంటే యాక్చువల్లీ మార్చ్ 18th, 16th or 17th నుంచి ముందు వరకు మాత్రమే పిఆర్స్ ఇష్యూ చేశారు. ఐ థింక్ పిఆర్ ఇష్యూ చేశారు. ఆ తర్వాత పిఆర్స్ ఐ థింక్ ప్రెటీ మచ్ హోల్డ్లో ఉన్నాయండి. ఎందుకంటే ఆబ్వియస్లీ వేరే కంట్రీస్ నుంచి రావాలన్నా చాలా ప్లేసుల నుంచి ఫ్లైట్స్ లేవు. అలానే ఇక్కడ కూడా ఎమర్జెన్సీస్ అని అండ్ చాలా ఐ మీన్ అండ్ ఎకానమీ కూడా చాలా డౌన్లో ఉంది. ఎస్పెషల్లీ జాబ్స్ అన్ని చాలామంది లే ఆఫ్ చేయటం ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళని తీసుకురావటం అంత లైక్ ఇట్ ఈస్ నాట్ ఏ గ్రేట్ ఐడియా ఆబ్వియస్లీ. అందుకని వాళ్ళు కూడా కొత్త ఇన్విటేషన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. బట్ కొత్త ఇన్విటేషన్స్ పిలిచారు. బట్ అవేంటంటే అన్ని కెనేడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్, అంటే మెయిన్లీ ఇక్కడ ఆల్రెడీ కెనడాలో ఉండి అదే జాబ్ చేస్తున్న వాళ్ళు పిఆర్కి అప్లై చేసి ఉంటే అది కూడా కొన్ని సర్టెన్ కేటగిరీస్లో వాళ్ళని పిలుస్తున్నారు. అండ్ లాస్ట్ 3-4 డ్రాస్లో ఓన్లీ కెనేడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్, అంటే ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ క్లాస్ కాకుండా కెనేడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ అని ఉంటుంది ఎక్స్ప్రెస్ ఎంట్రీలో. కెనడాలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సంబంధించినది అనమాట అది. సో వాళ్ళని మాత్రమే పిలుస్తున్నారు. బట్ లక్కీలీ గుడ్ థింగ్ ఏంటంటే స్కోర్ డ్రాప్ అయింది. అంటే నెక్స్ట్ స్కోర్ డ్రాప్ అవటం వల్ల ఏమవుతుందంటే మెయిన్లీ అసలు స్కోర్స్ జనరల్లీ కెనేడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ వాళ్ళు ఫెడరల్స్ ఐ మీన్ అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ఉండటం అనే వల్ల ఏమవుతుందంటే మీకు జనరల్గా నార్మల్ ఇంటర్నేషనల్ వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీ తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ స్కోర్స్ యూజువల్లీ హై ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి యాడ్ అవుతుంది. అయితే కెనేడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ స్కోర్ మీకు తగ్గటం వల్ల ఆబ్వియస్లీ ఏమైనా ఫ్యూచర్ డ్రాస్, అంటే ఈ ఒకసారి ఇవన్నీ సర్దుమనిగినాక కామన్ రెగ్యులర్ డ్రా ఏదన్నా పిఆర్ డ్రా తీస్తే గనక స్కోర్స్ తగ్గొచ్చేమనేది నేను అనుకుంటున్నాను. అది జస్ట్ ఒక గెస్ మాత్రమే. ఎనీవే ఐఎమ్ నాట్ ఎ లీగల్ కన్సల్టెంట్. నేనేంటంటే జస్ట్ బేస్డ్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ వాచ్ అండ్ ఐ సీ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ దట్ టు యూ. ఓకే, సో అంటే ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు నాకు కదా. ఇంకా చాలామంది ఏంటంటే నేను సివిల్ ఇంజనీర్, నేను ఫార్మసిస్ట్, నేను అప్లై చేయొచ్చా, నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ని, నేను అప్లై చేయొచ్చా, పిఆర్కి అప్లై చేయొచ్చా అని ఇట్లా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా క్వశ్చన్ ఏంటంటే కొంతమంది అంటే బయట నుంచి జాబ్స్ అప్లై చేయడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బయట నుంచి జాబ్స్ అప్లై చేయటం అనేది, అంటే బయట ఉండి మీకు కనీసం పిఆర్ కూడా లేకుండా జాబ్ అప్లై చేయడం అంత ఈజీ అంటే అని అడిగితే 99% ఛాన్సెసే లేవు. అన్లెస్ ఏదన్నా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉండి దట్ టు థర్డ్ పార్టీ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ ఇట్లా ఏదన్నా కాంట్రాక్ట్ ఉన్న కంపెనీస్, అంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఉండి అర్జెంట్ అవసరం ఉండి తీసుకొచ్చుకునే వాళ్ళు ఏదైనా ఉంటే తప్పితే
బయట నుంచి నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎవరిని మీకు జాబ్స్ రావడం కష్టం అండి. బట్ ఆల్రెడీ పిఆర్ అప్రూవ్ అయిపోతే, ఆల్రెడీ పిఆర్ మీద అప్రూవ్ అయింది, మీరు వచ్చి అంటే ఇమీడియట్గా ఈ లాక్డౌన్ ఆర్ ఒకసారి అవి అయిపోగానే మీరు ఇమీడియట్గా వచ్చే ప్లాన్స్లో ఉన్నారు అనుకోండి, డెఫినెట్లీ మీరు ఐ థింక్ మీ కంట్రీ అంటే మన ఇండియాలో అయితే ఫ్లైట్స్ లేవు. హోప్ఫుల్లీ మే ఎండింగ్ తర్వాత ఫ్లైట్స్ స్టార్ట్ అవుతాయి అనుకుందాము. ఒకవేళ మే ఎండింగ్ తర్వాత స్టార్ట్ అయితే కనుక మీరు జూన్లో రావటానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కెనడా అయితే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. యాక్చువల్లీ పిఆర్ అప్రూవల్ మార్చ్ 18th లోపల పిఆర్ అప్రూవల్ అయిపోయిన వాళ్ళందరినీ రాణిస్తున్నారు. అలానే వీసా వ్యాలిడ్ ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ, వర్క్ పర్మిట్ హోల్డర్స్ కానీ అందరినీ దే ఆర్ అలోయింగ్ అనమాట. సో ఓన్లీ ఐ థింక్ విజిటింగ్ వీసాస్ ఇంకా అంటే జస్ట్ విజిటర్స్ని ఇంకా అలో చేయట్లేదు. బట్ స్టూడెంట్స్ కానీ, వర్క్ వీసా కానీ, అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే స్టూడెంట్స్ ఆల్రెడీ ఫాల్లో ఎన్రోల్ అయిన వాళ్ళని మీరు అంటే రిమోట్ కంట్రీ, మీరు ఇండియా కానీ ఇంకేదన్నా కంట్రీలో ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉండి చదువుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ కనుక ఏదైనా ఇక్కడ స్టడీ పర్మిట్ వచ్చి ఉంటే కనుక మీరు రాలేని సిచ్యువేషన్లో ఉంటే మీరు అక్కడ నుంచి చదువుకున్నా కానీ డిసెంబర్ 2020 వరకు మీరు మీ హోమ్ కంట్రీలోనే ఉండి, ఎలాగో ఇక్కడ కూడా కాలేజెస్ అన్ని ఓపెన్ చేయట్లేదు, మోస్ట్లీ ఆన్లైన్ కోర్సెస్ ఉంటున్నాయి అనమాట. సో అందుకని మీరు అక్కడే ఉండి చదువుకోవచ్చు అనమాట. సో ఆ ప్రొవిజన్ కూడా కల్పించారు. చాలా రిలాక్స్డ్గా ఫ్లెక్సిబుల్గా కెనడా చాలా ఆలోచించింది. అంటే స్టూడెంట్స్ గురించి కానీ, వర్క్ వీసాస్ ఉన్న వాళ్ళ గురించి కానీ, పిఆర్ వాళ్ళ గురించి కానీ, ఆల్రెడీ ఎవరికైతే ఇవన్నీ ఉన్నాయో వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. అంటే లైక్ ఒక ఫేవరబుల్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. సో ఇది అంటే లైక్ కమింగ్ బ్యాక్ టు టాపిక్ కదా, అంటే జాబ్ రిలేటెడ్. సో జాబ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ చూడొచ్చు అంటే మనం ఐ థింక్ పిఆర్ మీరు ఆల్రెడీ పిఆర్ అప్లై చేస్తున్నప్పుడు జనరల్గా మీరు సెల్ఫ్గా అప్లై చేసినా కానీ, లేకపోతే ఏదైనా లాయర్ త్రూ అప్లై చేసినా కానీ వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోమనే ఒక వెబ్సైట్, అది జాబ్ బ్యాంక్, కెనడా జాబ్ బ్యాంక్ అనమాట. సో కెనడా జాబ్ బ్యాంక్ యాప్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. నేను మీకు ఈ ఇంపార్టెంట్ లింక్స్, ఈ జాబ్ బ్యాంక్ అండ్ అలానే ఇంకో వేరే జాబ్ రిలేటెడ్ వెబ్సైట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. సో లైక్ ఐ సెడ్ రైట్, కెనడా గవర్నమెంట్ జాబ్ బ్యాంక్ ఒకటి ఉందన్నమాట. మీరు పిఆర్ అప్లై చేస్తున్నప్పుడే దీంట్లో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్తారు. ఎందుకంటే సిన్స్ యువర్ పిఆర్ ఈజ్ ప్రాసెసింగ్, ఆబ్వియస్లీ మీరు పిఆర్ ప్రాసెస్ అయ్యే టైంకి ఏదన్నా మీరు జాబ్ కూడా ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిన్ నెంబర్ అవసరం లేదు ఇందులో రిజిస్టర్ అవడానికి, బట్ సిన్ నెంబర్ కూడా ఉంటే మీకు కొంచెం ఎక్స్ట్రా కొన్ని ఫీచర్స్ ఉంటాయి దాంట్లో, అంతకు మించి ఏం లేదు. సిన్ అంటే సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్. ఒకసారి మీరు ఇక్కడ ల్యాండ్ అయినాక మీకు అది మన యూనిక్ ఐడెంటిటీ అనమాట, యూనిక్ నెంబర్ ఒకటి ఇస్తారు. దాని బేస్ మీద మీకు బెనిఫిట్స్ కానీ, పేరోల్ కానీ ఇలాంటివన్నీ రన్ అవుతాయి. సో మీ ట్యాక్సెస్, బెనిఫిట్స్, పేరోల్ ఇలాంటివన్నీ దాని బేస్ మీదే ఉంటాయి. సో ఆ నెంబర్ అవసరం లేదు జాబ్ బ్యాంక్, మీ జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఉంటే మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. అయితే ఈ వెబ్సైట్లో చాలా ఐ మీన్ దిస్ ఈస్ టూ గుడ్ అండి. అంటే ఇప్పుడు నాకు మోస్ట్లీ క్వశ్చన్ అంటే నేను ఈ వెబ్సైట్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, ఈ వెబ్సైట్లో మీకు లెట్స్ సే ఒక సివిల్ ఇంజనీర్, ఒక ఫార్మసిస్ట్, ఒక ఫార్మసీ టెక్నీషియన్, లేకపోతే ఇంకేంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్ శాలరీస్ ఎంత ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. నేను పలానా ఫీల్డ్లో ఉన్నాను, నా శాలరీ ఎంత వెంకట్ అంటే అసలు ఎలా ఉంటాయి డాక్టర్ని. అయితే ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే జాబ్స్ ఎన్ని ఉన్నాయి, కాకపోతే అన్ని జాబ్స్ అందులో ఉండకపోవచ్చు, బట్ ఐ మీన్ కొన్ని పాపులర్ జాబ్స్ అయితే ఉంటాయి. దెర్ ఆర్ అదర్ వెబ్సైట్స్, ఐ విల్ లెట్ యూ నో, నేను అవి కూడా చెప్తాను మీకు. సో అంటే బేసిక్గా జాబ్ పోస్టింగ్ అంటే జాబ్కి అంటే శాలరీ ఎంత, అవర్లీ ఎంత పే చేస్తారు, ఎలాంటి స్కిల్ సెట్ మీకు కావాలి, ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మీకు జాబ్ bank.gc.ca. సో గవర్నమెంట్ ఆఫ్ కెనడాస్ ఓన్ వెబ్సైట్ అనమాట ఇది.
అలానే అంటే యా ఐ మీన్ అన్ని మీ క్వశ్చన్స్ అన్నిటికీ దిస్ ఈజ్ యాక్చువల్లీ సొల్యూషన్ అండి. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను మీకు లింక్డ్ఇన్ ఈజ్ అ వెరీ గుడ్ టూల్. అంటే చాలా ప్రొఫెషనల్ జాబ్స్ అన్నిటికీ అంటే ఎస్పెషల్లీ ఐటీ జాబ్స్కి అయితే లింక్డ్ఇన్ చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ లింక్డ్ఇన్ అంటే కొన్ని జాబ్స్ లైక్ చిన్న చిన్న జాబ్స్ అనుకోండి లింక్డ్ఇన్ వాటిలో ఉండకపోవచ్చు. మీకు లోకల్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. వర్కోపాలిస్ అని, eluta.ca అని, ELU. సో డోంట్ వరీ, అంటే నేను ఇవన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు. అండ్ రాబర్ట్ హాఫ్ ఒక అంటే ఇట్స్ యుఎస్ అండ్ కెనడా బేస్డ్ కంపెనీ. దాంట్లో కూడా జాబ్స్ ఉంటాయి. జిప్ అంటే యుఎస్లో ఉన్న వాళ్ళు అయితే కనుక చాలా మందికి ఇవి తెలిసే ఉంటాయి. జిప్ రిక్రూటర్ ఒకటి, ఇండీడ్ ఒకటి, మాన్స్టర్ కెనడా, ఇంకా దీస్ ఆర్ ఆల్సో వెరీ పాపులర్ వెబ్సైట్స్ ఇన్ కెనడా. అంటే ఇక్కడ కెనడాలో అవి కాకుండా వర్కోపాలిస్ అని, ఇంకా ఇంకా వాట్ ఎల్స్, ఇంకా కొన్ని నేను ఐ మీన్ ఒక 1 or 2 ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా పోస్ట్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో. సో అంటే ఇవన్నీ పాపులర్ వెబ్సైట్స్ అన్నమాట. రాబర్ట్ హాఫ్, గూగుల్ జాబ్స్, ఇండీడ్, వర్కోపాలిస్, లింక్డ్ఇన్, గ్లాస్డోర్, మాన్స్టర్. సో ఇంకా ఇంకా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఆర్ గుడ్ వెబ్సైట్స్. కెరియర్ బిల్డర్, ఇండీడ్, మాన్స్టర్, లింక్డ్ఇన్ ఇవైతే యూఎస్లో కూడా చాలా పాపులర్. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇక్కడ లోకల్గా కూడా కొన్ని ఉన్నాయి. లైక్ ఐ సెడ్, అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జాబ్ బ్యాంక్, కెనడా జాబ్ బ్యాంక్.gc.ca. దీంట్లో అయితే మీకు శాలరీస్ ఒక పోస్ట్కి జనరల్గా గ్లాస్ డోర్లో కానీ మీకు కొన్ని సింప్లీ హైర్డ్ కొన్ని వెబ్సైట్స్లో మీ లింక్డ్ఇన్లో కానీ శాలరీస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ అది షేర్ చేయాలంటే మీ శాలరీ చెప్పాలంటారు. బట్ జాబ్ బ్యాంక్.gc.caలో మీకు ఏంటంటే ఓపెన్గా అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే పలానా జాబ్ ఉంటే దానికి ఎంత శాలరీ పే చేస్తారు. అఫ్ కోర్స్ కొన్ని శాలరీ లేకుండా కూడా పోస్టింగ్స్ ఉంటాయి. బట్ మీకు మెజారిటీ ఆఫ్ ద జాబ్స్లో శాలరీ ఎంత ఉంటుంది, అవర్లీ రేట్ ఎంత ఉంటుంది, స్కిల్ సెట్ ఏం అవసరం అవుతుంది, అసలు ఓవరాల్గా మినిమం వేజ్ ఎంత ఉంటుంది పర్టికులర్ జాబ్కి, మ్యాక్సిమం వేజ్ ఎంత ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట. చాలా చాలా యూస్ఫుల్ వెబ్సైట్ అంటే అది ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ పిఆర్కి అప్లై చేస్తున్నారో ఆబ్వియస్లీ నేను రిజిస్టర్ చేసుకోండి. నేను ఇనీషియల్గా అండ్ అఫ్ కోర్స్ నేను ఇంకా ఐ మీన్ ఐ స్టిల్ వర్క్ ఫర్ యుఎస్ కంపెనీ. సో నేను దీని మీద అంత ఫోకస్ చేయలేదు నేను ఫస్ట్ వచ్చినప్పుడు. నాకు అవసరం లేదులే అన్నట్టుగా నేను రిజిస్టర్ కూడా అవ్వలేదు ఇనీషియల్లీ. బట్ లేటర్ నేను చూస్తే ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్ అనమాట అది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ లింక్డ్ఇన్ ఈజ్ వెరీ గుడ్. మేక్ ష్యూర్ అంటే మీ ప్రొఫైల్ని లింక్డ్ఇన్లో బాగా బ్రష్అప్ చేసుకొని అంటే ప్రాపర్గా మీ ఎక్స్పీరియన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా రిఫరల్స్ ఉన్నాయా. అండ్ ఇక్కడ జాబ్స్కి అప్లై చేయడానికి రిఫరల్స్ అడుగుతారండి. రిఫరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఎక్కడ అప్లై చేయలేదు. బట్ లింక్డ్ఇన్లో నన్ను చాలామంది అప్రోచ్ అయ్యారు కూడా సో జాబ్ పలానా పోస్ట్ ఉంది అప్లై చేస్తావా. సో అండ్ మెయిన్ థింగ్ నేను ఏంటంటే ఊరికే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వాళ్ళని అడిగాను. సో వాళ్ళు మెయిన్గా ఏంటంటే రిఫరల్స్ అంటే మీ పాత ప్రాజెక్ట్ రిలేటెడ్ మేనేజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ రిఫరల్ మీరు ఇవ్వగలిగితే కనుక మీ ప్రొఫైల్ ఫాస్ట్గా ముందుకు మూవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ సో బయట నుంచి పిఆర్ అప్లై చేయకుండా మీకు జాబ్స్ రావాలి అంటే అంత ఈజీ అయితే కాదు. ఐ థింక్ ద బెస్ట్ వే ఈస్ ఏదన్నా అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ టీసీఎస్ కానీ ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. టీసీఎస్ ఈజ్ వెరీ పాపులర్ హియర్. టీసీఎస్, క్యాప్జెమినీ అంటే కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా. ఐటీ సైడ్ రావాలి అనుకుంటే కనుక ఇలాంటి కంపెనీస్లో కనుక మీరు జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళకి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటాయి కనుక దట్ ఈస్ ద బెస్ట్ వే టు కమ్. వర్క్ వీసా మీద వస్తే మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. మీకు కెనేడియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక 2 or 3 yearsలో మీరు మీరు పిఆర్కి అప్లై చేయొచ్చు. అదే డైరెక్ట్గా పిఆర్ అప్లై చేయాలంటే మీరు ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ కేటగిరీలో చేయాలి. అండ్ మీకు డెఫినెట్లీ మీరు ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి ఉండాలి.
సో అంటే ఆబ్వియస్లీ మీరు యూ కాన్ టెస్ట్ ద గ్రౌండ్. అదే మీరు వర్క్ వీసా మీద వస్తే ఏంటంటే ఓకే ఎలా ఉంది, నాకు నచ్చిందా నచ్చలేదా, ఇలాంటి ఆప్షన్స్ చూసుకోవడానికి ఉంటుంది. సో యా, అంటే అలా అలా రాగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ వే అండి. అండ్ సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే కరెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నాకు తెలిసి 1 year వరకు డైరెక్ట్గా నాన్ పిఆర్ వీసాస్ అనేది ఆబ్వియస్లీ కొంచెం తక్కువ అయిపోతాయని అనుకుంటున్నాను. ఇది నా మై గెస్, బట్ మార్కెట్ విల్ సీ హౌ మార్కెట్ రెస్పాన్స్. సో సో అంటే గెటింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ అంటే జాబ్స్ కదా. సో కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అంటే నాకు అనిపించినవి మీకు మేబీ అంటే కెనడాలో శాలరీస్ తక్కువ ఉంటాయా? ఎస్, కెనడాలో కంపేర్ టు యుఎస్ శాలరీస్ తక్కువ ఉంటాయండి. శాలరీస్ యూ కాంట్ కంపేర్ విత్ యుఎస్ ఈజ్ అ ప్రెటీ బిగ్ ఎకానమీ. ఇక్కడ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ కొంచెం అది ఒక డిసడ్వాంటేజ్. అండ్ అనదర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది కెనడా ఆబ్వియస్లీ. బట్ నార్దర్న్ యూఎస్కి మీరు కెనడాకి కంపేర్ చేసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే వెదర్లో ఏమీ ఉండదు. లైక్ లిటిల్ బిట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ప్లేస్ టు ప్లేస్, బట్ నాట్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆబ్వియస్లీ మీరు నా ఈ ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ కానీ చైల్డ్ కేర్ బెనిఫిట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కెనడాలో. వీ కెన్ ప్రాబ్లీ టాక్ అబౌట్ ద బెనిఫిట్స్ వన్ మోర్ వీడియో. అయితే సో ఇంకా ఎఫ్ఏక్యూస్ అంటే ఇప్పుడు జాబ్స్ గురించి ఈజీ టు ఫైండ్ ఎ జాబ్. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అంటే లైక్ నేను కెనడా మూవ్ అయినప్పుడు తను కూడా సేమ్ అదే టైంలో వచ్చాడు. విత్ ఇన్ 1 monthలో హీ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ద జాబ్. అండ్ నేను ఆన్లైన్లో చాలా ఫారమ్స్ అవన్నీ చదివాను అనమాట. సో పీపుల్ అంటే పిఆర్ ఉంటే గనక, మీకు పిఆర్ వచ్చి ఉంటే గనక మీరు I don't think so it is really hard. And if you have a proper experience, మీకు ఒక మంచి ఏదైనా ఒక స్కిల్ సెట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఏదైనా టూల్ కానీ ఒక ఆబ్వియస్లీ మీరు పిఆర్ అప్లై చేసి వచ్చింది అంటే మీకు 3 or more years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ స్కిల్ సెట్లో మీరు స్ట్రాంగ్ ఉంటే కనుక విత్ ఇన్ 1 month ఐ థింక్ యూ కెన్ గెట్ ఎ జాబ్. పిఆర్ వచ్చేస్తుంది అనుకున్న టైం నుంచే మీరు జాబ్స్కి యాక్టివ్గా అప్లై చేయటము, ఇండియా నుంచే మేబీ ఇంటర్వ్యూస్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ఇనీషియల్గా షెడ్యూల్ చేసుకోవటము. అండ్ వన్స్ అది ముందుకు వెళ్ళినప్పుడు యూ కెన్ కమ్ హియర్ అండ్ అటెండ్ ద యాక్చువల్ ఇంటర్వ్యూస్ అనమాట. సో అంత డిఫికల్ట్ అయితే కాదు. వెరీ రేర్లీ ఐ థింక్ పీపుల్ హ్యావ్ ట్రబుల్స్. ఆఫ్ కోర్స్ అంటే మేబీ కొంచెం ఒక శాలరీస్ అంటారా కొంచెం తక్కువకి వర్క్ చేయాల్సి రావచ్చు, కానీ బట్ జాబ్స్ అయితే మీకు ఉంటాయి. దీస్ ఆర్ ద థింగ్స్, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ విత్ యూ. సో ఓకే, ఎనీవే ఐ హోప్ ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. బట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా అంటే ఏదైనా స్పెసిఫిక్గా ఎక్కువ బర్నింగ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ అలానే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అవన్నీ కింద కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఖచ్చితంగా. ఓకే, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.